తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కవిత లెటర్ తర్వాత. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని అంటే పార్టీకి సంబంధం లేకుండానే కవిత తన కార్యకలాపాలను విస్తరించడం, ఇప్పటివరకు దాదాపు 42 నియోజకవర్గాల్లో ఆమె పర్యటించడం, ఏకంగా కేసీఆర్కి పార్టీ మీటింగ్ పైన ఏదైతే మొన్న వరంగల్లో జరిగిందో పార్టీ మీటింగ్ పైన లెటర్ రాయడం, ఆ లెటర్లో తీవ్రమైన విమర్శలు చేయటం, ఆ నాయకత్వం అంటే ఆ సభను నిర్వహించిన నాయకత్వాన్ని లీడర్షిప్ని కొంత అనుమానించడం, పార్టీలో ఉన్న మొదటి నుంచి ఉన్న నాయకులు అవమానం చేశారు, అట్లాగే ధూమ్ధాం గీమ్గాం సరిగా చేయలేదు అని చెప్పేసి నేరుగా కవిత స్పందించడం, ఇవన్నీ చూస్తుంటే ఈ ముసలం పుట్టడం వెనుక కారకులు ఇంకెవరైనా ఉన్నారా, ఆయన రేవంత్ రెడ్డి అనే ఒక చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఏదైనా విచ్ఛిన్నం అవుతుంది అంటే, ప్రతిపక్ష పార్టీ 2, 3 ముక్కలు అవుతుంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ యొక్క హస్తం 100% ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో తిరుగులేంది చర్చ. ఇది సహజమైన విషయమే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులో, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకున్న చేస్తున్న రాజకీయాల్లో భాగమే బీఆర్ఎస్లో ఈ ఘర్షణలకి లేకపోతే అంతర్గత విభేదాలకి కారణమైన ఒక చర్చ మాత్రం జరుగుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా సైలెంట్గా కవితని లేకపోతే హరీష్ రావుని వేరు పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఒక చర్చకైతే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ అనే ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి ప్రెస్ మీట్లో హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు పొగుడుకుంటారు, ఒకరినొకరు సమర్థించుకుంటూ ఉంటారు. హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ అధినాయకత్వమే నా శిరోధార్యం, అధినాయకత్వం ఏం చెప్తే అదే చేస్తానని చెప్పేసి. హరీష్ రావు పైన కూడా చాలా రాజకీయ ఊహాగానాలు వచ్చాయి. హరీష్ రావు కేటీఆర్కి దగ్గరగా లేడు, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ ఉన్నంతకాలమే పార్టీలో ఉంటారు, లేకపోతే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారు, ఇటువంటి చాలా చర్చలు జరిగాయి. కానీ హరీష్ రావు చాలా నీట్గా పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీలో పార్టీని డెవలప్ చేయడం కోసం పనిచేస్తున్నారు, లేకపోతే పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి అయినా ముందుకెళ్తున్నారు. ఈవెన్ కేటీఆర్ కూడా ఎక్కడ కూడా హరీష్ రావుని బహిరంగంగా విమర్శించింది లేదు, కేటీఆర్ని హరీష్ రావుని ప్రశ్నించిన లేదు, హరీష్ రావు నిర్ణయాలను వ్యతిరేకించిన సందర్భాలు లేవు. కానీ కవిత దగ్గరకు వస్తే మొత్తం రివర్స్ కనిపిస్తుంది. కవిత కొద్ది రోజులుగా రాజకీయంగా తను ఎదగాలనే ఒక ఊహతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది, ఆలోచనతో. ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చిందో అక్కడి నుంచి తనకు ప్రాధాన్యత తగ్గింది, నేను అంత చేస్తే నాకు వాల్యూ ఇవ్వలేదు పార్టీలో, ఒక విలువ కూడా లేదు పార్టీలో అన్న కోపంతో ఆల్రెడీ తెలంగాణ జాగృతిని రైజ్ చేసి, నిజానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి డౌన్ అయింది, పట్టించుకోలేదు పెద్దగా ఎవరు, అసలు కవిత మొత్తమే పట్టించుకోలేదు. అటువంటి తెలంగాణ జాగృతిని మళ్ళీ రైజ్ చేసి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, జిల్లాల పర్యటనలు చేయడం ఇదంతా మొదలుపెట్టింది కవిత. ఇప్పటివరకు దాదాపు 42 నియోజకవర్గాలను ఇప్పటికే కవిత కవర్ చేసిందని చెప్తున్నారు. కవిత తన ప్రాధాన్యతని క్యాడర్లో తన భరోసాని అంటే జనాల్లోకి వెళ్ళి ప్రజల్లో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు తన ప్రాబల్యాన్ని తన ప్రాధాన్యతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్న రేవంత్ రెడ్డి కవితకు తెలియకుండానే మద్దతు ఇస్తున్నారా, లేకపోతే కవిత తను పార్టీ వైపు లేకపోతే ఒక మంతురాలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న ఆ పరిణామాలను గమనించి కవితకి అనుకూలంగా పావులు గదిపారని ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజు నుంచి రేవంత్ రెడ్డికి కవితకి మధ్య ఒక ఏదో కమ్యూనికేషన్ కొంత నడుస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఉంది. ఈవెన్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా, చాలామంది సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు వాళ్ళకి ఏదో కొంత కమ్యూనికేషన్ ఉంది, నడుస్తుంది అనే ఒక చర్చ మాత్రం ఉంది. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ ఎలక్షన్స్కు ముందే పార్టీ వ్యక్తిగతంగా లేకపోతే చాలా సీక్రెట్ ఏరియాలో మాట్లాడుకున్న మాటలు, ఫ్యామిలీ మధ్యలో మాట్లాడుకున్న మాటలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అవి ఎలా వచ్చాయనే విస్మయంలో పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా కొంత చర్చ ఉంది. అంటే అది ఎలా బయటకు వచ్చింది అనేది అతిపెద్ద క్వశ్చన్. రెండోది వచ్చేసి కవితకు కావాల్సిన పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డికి ఇంకో పాయింట్, ఒక విషయం చెప్పాలి. బీసీ కులగణన గురించి రేవంత్ ప్రభుత్వం చాలా కీలకమైన స్టెప్ తీసుకుంది, చాలా ప్రాధాన్యత కార్యక్రమంగా చేపట్టింది. బీసీ కులగణని చాలా పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేసింది, చాలా దాన్ని పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే బీసీ కులగణన గురించి చేపట్టిన సర్వేలో ఆ సర్వేని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మిగతా నాయకత్వం అంతా దాని మీద ప్రశ్నలు వేస్తూ దాన్ని ప్రశ్నిస్తూ వస్తే కవిత మాత్రం ఆ సర్వేకి మద్దతు ఇచ్చింది. ఎలా ఇచ్చిందంటే మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి తనే వివరాలు నమోదు చేసుకుంది. సర్వేలో రేవంత్ రెడ్డి సర్వేకి కవిత మద్దతు ఇచ్చినట్టయింది. అంతేకాదు బీసీ కులగణన పైన కూడా కొంత
పాజిటివ్గా మాట్లాడింది రేవంత్ రెడ్డికి అనే ఒక చర్చ ఉంది. ఇదంతా చూస్తుంటే కవితకి రేవంత్ రెడ్డి మధ్య కొంత కమ్యూనికేషన్ నడుస్తుందని ఒక చర్చ కొనసాగుతుంది. ఇదంతా ఈ పార్టీలో ఈ ముసలం కావచ్చు, లేకపోతే కవితకి బలాన్ని కావచ్చు, భరోసాని కావచ్చు, ఒకవేళ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందుతుందా? గతంలో షర్మిల ఎపిసోడ్ చూసాం. షర్మిల ఇష్యూలో చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య జరిగిన ఘర్షణలో ఆటోమేటిక్గా వాళ్ళ వ్యతిరేక పార్టీ షర్మిలకి మద్దతు ఇస్తూ వచ్చింది, షర్మిలకు అనుకూలంగా పావులు గడుతూ వచ్చేసింది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా కొనసాగుతుందా? పార్టీని చీల్చే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి స్టెప్పులు తీసుకుంటున్నాడా? ఆ నేపథ్యంలోనే కవితకి తెలియకుండానే, అంటే ఎవరికి అనుమానం రాకుండానే కవితకి మరో రూపంలో రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడా? ఈ ముసలానికి కారణం రేవంత్ రెడ్డి అవుతున్నాడనే చర్చ మాత్రం చాలా స్పష్టంగా నడుస్తుంది. సాధారణంగా ఎవరనుకుంటారంటే పార్టీలో బీఆర్ఎస్లో చీలికొస్తే కనుక అది కేటీఆర్ హరీష్ మధ్యనే వస్తుంది, పోతే హరీష్ బయటకు వెళ్తాడో లేకపోతే కేటీఆర్ బయటకు వెళ్తారో ఈ చర్చ ఉంటుంది. కానీ అనూహ్యంగా కవిత తెరపైకి రావడం, అనూహ్యంగా కవిత లేఖలు రాయటం, అనూహ్యంగా కేసీఆర్కి కవితకి మధ్య గ్యాప్ ఉందనే విషయాన్ని బయటకు రావడం, ఇంతకీ లెటర్ లీక్ అయింది. ఇదంతా పక్కన పెడితే లెటర్ ఎట్లా లీక్ అయింది? లెటర్ ఎవరు లీక్ చేస్తారు? సాధారణంగా రాసిన వాళ్ళు చదివిన వాళ్ళకు మధ్యనే ఉంటుంది ఇటువంటి లేఖ. అది విఐపి స్థాయిలో ఒకవేళ కవిత రాస్తే లెటరు కేసీఆర్ చదువుతాడు. కేసీఆర్ ఆ లెటర్ని బయట పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా లేవు. సో ఒకవేళ లీక్ అయితే ఎక్కడి నుంచి లీక్ అవ్వాలి? ఆ చేతి రాత కవితదని చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. లీక్ అయితే ఎక్కడి నుంచి లీక్ అవ్వాలి? కవిత దగ్గర నుంచే లీక్ కావచ్చు. కవితనే లీక్ చేసిందా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే తన ఒపీనియన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, తను పార్టీపై నాయకత్వం పైన నేను ఎంత బలంగా పోరాడుతున్నానో, అవసరమైతే అధినాయకత్వాన్ని కూడా చాలా బలంగా ప్రశ్నిస్తున్నాను అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ఉద్దేశంతో కవితనే లెటర్ లీక్ చేసినట్టు అనిపిస్తుంది. ఒకవేళ కవిత లెటర్ లీక్ చేసిందా, లీక్ అయిందా, ఒకవేళ లీక్ అవ్వడం వెనుక కూడా ప్రభుత్వం పాత్ర ఉందా అనే ప్రశ్నలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా కవితకి మోరల్ సపోర్ట్ రేవంత్ రెడ్డి ఉంది అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇది ఎంతవరకు కన్ఫామో మనం ఇప్పటికీ ఫైనల్ చేయలేం. కానీ ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు? ఈ చర్చకు ఆస్కారం ఉంది. ఈ చర్చ పైన మీరేమనుకుంటున్నారు? నిజంగా రేవంత్ రెడ్డి మద్దతు కవితకు ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడా కవిత వెనకాల, లేకపోతే కవితకి రేవంత్ రెడ్డికి మధ్య కమ్యూనికేషన్ ఉందా? ఈ ఆరోపణలపైన, లేకపోతే ఈ విషయాలపైన, ఈ చర్చలపైన మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.